మోంతా తుపాను తీరాన్ని తాకింది. కోనసీమ జిల్లా మూలపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరాన్ని దాటడానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. 40 లక్షల మందిపై మోంతా తుఫాన్ ప్రభావం ఉంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలున్నాయి. 1328 గ్రామాల్లో ముంపు ఉండే ఛాన్స్ ఉంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. చూడు ఫోన్ చేయి పని చేయి మోంతా తుపాను తీరాన్ని తాకింది. అయితే తీరం దాటే వరకు చాలా ఉధృతి ఉంటుందని చెప్తున్నారు. వచ్చే 4 గంటలు చాలా కీలకమని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, 4 గంటలు చాలా కీలకం అని చెప్తున్నారు. అటు కోనసీమ ప్రాంతంతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హై అలర్ట్ పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రిపేర్నెస్ కనిపిస్తోంది సతీష్? బిందు, మోంతా తీవ్ర తుఫాను ఆ కదలిక దశలో అత్యంత కీలకమైనటువంటి దశలో ప్రస్తుతం మనం ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఒకవైపు కురుస్తే కోస్తా జిల్లాల్లో పెనుగాలులు మరొక వైపు వీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి కిందట అంటే సుమారుగా 7:40 నుండి 7:40 ప్రాంతంలో ఈ మోంతా తీవ్ర తుఫాను ఆ తీరాన్ని తాకింది. ఇప్పుడు తీరం దాటేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. తీరం దాటేటువంటి ప్రక్రియ ఎక్కడైతే మనం కాకినాడ మచిలీపట్నం మధ్యలో ముఖ్యంగా ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపుగా మరొక 3 నుండి 4 గంటల పాటు ఇది తీరం దాటేటువంటి ప్రక్రియ కొనసాగనుంది. ఈ సందర్భంగా అటు అమలాపురానికి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దాదాపుగా 3 నుండి 4 గంటల పాటు ఈ తీవ్ర తుఫాను దాటికి పెద్ద ఎత్తున గాలులు వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గాలులు వీస్తూ ఉన్నాయి. అటు మచిలీపట్నం తీరం నుండి అటు విశాఖపట్నం తీర ప్రాంతం వరకు కూడా పెద్ద ఎత్తున గాలులు వీస్తున్న పరిస్థితి. మరొక వైపు వర్షం కూడా ఇప్పటికే అటు కడప జిల్లా దగ్గర నుండి కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇవాళ రాత్రి అంతా కూడా భారీ వర్షాలు, ఈదురుగాలు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 338 మండలాల్లో ఆ పరిధిలో దీని ప్రభావం కనిపిస్తుంది. మోంతా తీవ్ర తుఫాను ఈ రాత్రి పెనుగాలులు వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 4 గంటల పాటు తీరం దాటేటువంటి ప్రక్రియ జరిగిన తర్వాత, తీరం దాటిన తర్వాత రేపటి వరకు కూడా భారీ వర్షాలు కూడా కురనున్నాయి. మొత్తం మనం చూస్తే ఇప్పటికీ 40 లక్షల మంది ప్రజలతో పాటుగా ముఖ్యంగా అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం అటు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా వీటి పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఈ తుఫాన్తో ఇవాళ అర్ధరాత్రి నుండి ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా మనం చూస్తే 1328 గ్రామాల పరిధిలో, అంటే ఏవైతే ఈ 17 జిల్లాలు 338 మండలాలు ఉన్నాయి, ఇందులో 1328 గ్రామాల పరిధిలో ఈ తుఫాను ముప్పు అన్నది పొంచి ఉంది. ఇవాళ రాత్రి నుండి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, ఏవైతే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తరలించేటువంటి ఏర్పాట్లు చేసిన 1906 రిలీఫ్ కేంద్రాలు కూడా ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చేస్తే గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇటు విజయవాడ మొత్తం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా దగ్గర ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఏలూరు జిల్లా కానీ, కాకినాడ కానీ, కోనసీమ కానీ, విశాఖపట్నం ఈ ప్రాంతాలు గాలులు వీచే బాపట్ల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు దాదాపుగా చిమ్మ చీకటి, తీర ప్రాంత
గ్రామాలు, నగరాలు, పట్టణాలు అన్నీ కూడా చిమ్మ చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రాత్రి ఇప్పుడు 8 గంటల నుండి 8:30 నుండి గాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాదు. ముఖ్యంగా దానివల్ల మళ్ళీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సహజంగా తుఫాన్లు వచ్చేటప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అదే పరిస్థితి విజయవాడ నగరంతో పాటుగా కృష్ణా జిల్లా మొత్తం కూడా విద్యుత్ సౌకర్యం నిలిపేసినట్టు పరిస్థితి. అటు కాకినాడ అదే పరిస్థితి, ఉప్పాడ తీర ప్రాంతం అదే పరిస్థితి, ఏలూరులో అదే పరిస్థితి ఉంది. సో ఈ తుఫాను ప్రభావితం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సతీష్, రాత్రి కొన్ని జిల్లాలకి 11 ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా 12 ఇచ్చినట్టున్నారు. తీరం దాటేటువంటి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటి నుండి దాదాపు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ తీవ్ర తుఫాను తీరం దాటిన తర్వాత ఒకవైపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అటు నెల్లూరు దగ్గర నుండి విజయనగరం కానీ, నెల్లూరు కానీ, ఆ విజయవాడ కానీ, ఏలూరు కానీ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఈ వర్షాలు ఇంకొక వైపు ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. కడపలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి, ఒంగోలులో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తీవ్ర తుఫాను దాటిన అంటే దాని తుఫాను ఆ ప్రయాణించేటువంటి ఆ మార్గాన్ని మనం పరిశీలించినట్టయితే కడప, నెల్లూరు, ప్రకాశం వరకు ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తీవ్ర తుఫాను తీరం దాటేటువంటి తర్వాత మొత్తం మిగిలినటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ రాత్రి నుండి ఇప్పుడు పెనుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరంతో పాటు అటు సముద్ర తీర ప్రాంతాల్లో అయితే అలలు ఒకవైపు హోరెత్తుతున్న, ఇంకొక వైపు ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తున్న పరిస్థితి. సో ఈ రాత్రి ఎలా గడుస్తుంది, ఈ రాత్రి ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అటు అధికారులుగా సామాన్య ప్రజలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది ప్రజల జీవితాలు ప్రభావితం చేయబోతుంది ఈ తీవ్ర తుఫాను. దాని ఇంపాక్ట్ ఏ గ్రామాలపైన, ఏ మండలాలపైన పడుతుంది. ముఖ్యంగా అత్యధికంగా అటు కాకినాడ, కోనసీమ జిల్లాలపైన తీవ్ర ప్రభావం, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలపైన ఈదురుగాలు వల్ల తీవ్ర ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు, ఆ తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఇంకోవైపు పునరావాస కేంద్రాలకి ఇప్పుడిప్పుడు కొద్దిమంది నిన్నటి నుండి ఎవరు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది చేరుతున్నబడి సాయంత్రం నుండి అలల ఉధృతి, ఇంకోవైపు గాలుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది, ఈ రాత్రి ఎలా గడుస్తుంది అన్నటువంటి ఒక గుబులు ఉత్కంఠ అనేది నెలకొంది. ఒకటి కాదు, రెండు కాదు, 338 మండలాల పరిధిలో దాదాపుగా 1368 గ్రామాలకి స్పష్టంగా ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్టు నేపథ్యంలో సో ఇప్పుడే అంధకారంలో ఉన్నాయి దాదాపుగా అన్ని ప్రాంతాలు, తీర ప్రాంతాలన్నీ కూడా. సో ఈ తీవ్ర తుఫాను తీరం దాటేంత వరకు ఏం జరగబోతుంది అన్నటువంటి ఆందోళన నెలకొంది. ఓకే, రైట్ సతీష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, ఈదురు గాలులు ప్రస్తుతం వీస్తున్నాయి. హై అలర్ట్ పైన మొత్తం అంతా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే కొంతవరకు ఈ తీర ప్రాంత జిల్లాలన్నింటికీ కూడా తుఫాన్లు అలవాటే అయినప్పటికీ కూడా ఈ స్థాయి బీభత్సంగా తుఫాన్ని ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ఇటు అంతర్వేదిపాలెం దగ్గర తుఫాను తీరాన్ని తాకినట్టుగా చెప్తున్నారు. వచ్చే 4-5 గంటల్ని చాలా కీలకంగా పరిగణిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా.